మీరు యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ లో మంట అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా? అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. యూటీ బ్రీజ్ అండ్ ఫెమిడ్ డిలైట్ ఈ రెండు కలిపి వాడితే మీకు అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది అంటున్నారు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది కొంచెము ఆడవాళ్ళకి చాలా బాదర్సమ్ ఇష్యూ అండి. అది అంటే ప్రత్యేకించి వైట్ డిశ్చార్జ్ వచ్చినా గానీ, లేదా మంట వచ్చినా గానీ, లేదంటే దురదలో ఉన్నా గానీ, వాళ్ళు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, హౌస్ వైఫ్ అయితే ఇంట్లో కూడా కొంచెం ఈజీగా ఉంటారు. ఫస్ట్ మామూలుగా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనము యూటీ బ్రీజ్ ఫెమిడ్ డిలైట్ రెండు వాడమని చెప్తాం. రెండు కలిపి వాడమని చెప్తాం. యూటీ బ్రీజ్ అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేయడానికి, ఫెమిడ్ డిలైట్ అనేది వెజైనల్ ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేయడానికి. ఇప్పుడు రెండు ఎందుకు వాడాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినారంటే యానస్ తర్వాత వెజైనా యురెత్రా ప్రాక్సిమిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది, లేదా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం ప్రత్యేకించి ఏ ఒకటి వాడినా కూడా ఒకదాన్ని ట్రీట్ చేస్తే ఇంకో దాన్ని వదిలేస్తాం, మళ్ళీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూటీ బ్రీజ్ దాంట్లో డీమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ అని రెండు న్యాచురల్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఒక టాబ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోమని చెప్తాము. అట్లీస్ట్ ఒక డయాబెటీస్ ఉంటే ఒక నెల రోజులు అలా వాడి ఆపమని చెప్తాము. డయాబెటీస్ లేకుంటుంటే ఒక 3 నెలల పాటు వాడమని చెప్తాం. దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లో వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ పాథోజెనిక్ బ్యాక్టీరియా వచ్చి ఈకోలై, ఎచరెషియా కోలై అంటారు. సో ఈ బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోకుండా ఈ డీమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ పోయి దాన్ని కూర్చొని యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. డాక్టర్స్ సజెషన్స్ వేరే ఉంటాయి కదా, యాంటీ ఫంగస్ అని, వెజైనల్ వాష్ అని అట్లా చెప్తూ ఉంటారు కదా. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ వచ్చి సివియర్ గా ఉన్నప్పుడు డాక్టర్స్ ని కలుస్తారు. డాక్టర్స్ ని కలిసినప్పుడు వాళ్ళు కల్చర్ టెస్ట్లు అవి ఇవి చేసి యాంటీబయాటిక్స్ గానీ, యాంటీ ఫంగల్స్ గానీ, వెజనల్ వాషెస్ గానీ వాడతారు. అది ఫస్ట్ లైన్ థెరపీ అండ్ దట్ ఈస్ రైట్. అది వాడిన తర్వాత చేయవలసినటువంటి సప్లిమెంట్స్ మన యూటీ బ్రీజ్ ఫెమిడ్ డిలైట్. యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడినప్పుడు వెజనాలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. అంటే ఇది వాడితే గుడ్ బ్యాక్టీరియా అలానే ఉంటుందా? ఫెమిడ్ డిలైట్ వాడితే గుడ్ బ్యాక్టీరియాని రీస్టోర్ చేస్తుంది. ఫెమిడ్ డిలైట్ లో రెండు స్ట్రెయిన్స్ ఉంటాయి, లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అని. ఇవి రెండు US నుంచి ఇంపోర్ట్ చేయించాం. అవన్నీ క్లినికల్ ట్రయల్స్ లో బాగా స్టడీ చేసి ఇవి బాగా పనిచేస్తాయి, సేఫ్ గా ఉంటాయి, అవి ఇంపోర్ట్ చేయించి ఫెమిడ్ డిలైట్ క్యాప్సూల్ లో మనం వేయడం జరిగింది. ఇవి ఎవరు వాడొచ్చు, ఎవరు వాడకూడదు, ఎక్కడ దొరుకుతాయి? పుబర్టీ ఏజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు, అంటే పెద్ద మనిషి అయిన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. దీన్ని తీసుకోవడానికి మన వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్ గాన ఫోన్ చేస్తే మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారా, వాళ్ళతో మాట్లాడతారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, ఇది అమెజాన్ లో కూడా ఉంది, తర్వాత మన వెబ్సైట్ లో కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. కొంతమంది సిగ్గుపడుతుంటారు మాట్లాడడానికి, కానీ సిగ్గుపడకూడదు. మనం ఏదన్నా ఒకటి వాడుతున్నప్పుడు దీంట్లో ఏముంది, ఇది ఏ రకంగా పనిచేస్తుంది అని తెలుసుకోవాల్సిన హక్కు, బాధ్యత డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళకి 100% ఉంది. కాబట్టి మీరు ఫోన్ చేస్తే మాకు దీంట్లో ఏముంది, ఎలా ఉంది మొత్తం ఎక్స్ప్లెయిన్, వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా అడగవచ్చు, మొత్తం క్లారిఫై చేస్తాం. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత తీసుకోండి.